కాసేపట్లో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. పోసాని తరపున వాదనలు వినిపించనున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పోసానిపై 111 సెక్షన్ నమోదు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు పొన్నవోలు. ఇటు కాసేపట్లో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచనున్నారు. తన తరపు వాదనలు వినిపించనున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, అరుణ, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో సినీ నటుడు రచయిత పొన్నవోలు ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఆయన తరపున వాదనలు వినిపించేందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పటికే రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ వద్దకు చేరుకోవడం జరిగింది. ప్రధానంగా నిన్న అర్ధరాత్రి 9:30 గంటల సమయంలో, రాత్రి 9 గంటల సమయంలో ఆయన హైదరాబాద్లో అదుపులో తీసుకున్నటువంటి అన్నమయ్య జిల్లా పోలీసులు ఆయన్ని నేరుగా మధ్యాహ్నం ఈరోజు 12 గంటల సమయంలో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఆయన్ని సుదీర్ఘంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఈ యొక్క ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ యొక్క పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పటికే ఈ యొక్క ఆయన తరపున వాదనలు వినిపించేందుకు రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ వద్దకు కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా విచారణ కొనసాగుతోంది. విద్యాసాగర్ నాయుడు ఇప్పటికే ఈ యొక్క పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఈ యొక్క పీపీతో కూడా మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఆయన మీద పెట్టినటువంటి సైబర్ క్రైమ్ కేసులు కావచ్చు, డిజిటల్ మీడియాకి సంబంధించి కేసులు కావచ్చు, ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి జోగినేని మనీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ యొక్క ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ 65కి సంబంధించి ప్రధానంగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి లోతుగా విచారిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సెక్షన్లకు సంబంధించి కొంత కఠినంగా వెళ్లాలన్నటువంటి ఆలోచనతో కొంత లీగల్ సెల్ ఎక్స్పర్ట్స్ చేత వారు కొన్ని సూచనలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కేసుకు సంబంధించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించేందుకు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ వద్ద మేజిస్ట్రేట్ వద్దకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఈయన విచారణ పూర్తయిన తర్వాత నేరుగా మేజిస్ట్రేట్ వద్దకు తీసుకువెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. మరికొద్ది సేపట్లో ఏ క్షణానైనా సరే ఆ రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ వద్ద పోసాని కృష్ణమురళిని హాజరుపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క కేసు తర్వాత మరికొన్ని కేసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుంది. దాని తర్వాత వారు పీటీ వారెంట్ కింద కొంతమందిని కేసులు అదుపులో తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే మనకు ఉంది. అరుణ. థ్యాంక్ యూ.